నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు। మందా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటనకు హెలికాప్టర్ ద్వారా ఏరియల్ విజిట్ చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు। బాపట్ల, పల్నాడు, కృష్ణా, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో సీఎం చంద్రబాబు చిలకలూరుపేట, పర్చూరు, చీరాల, కోడూరు, నాగాయలంక మీదుగా ఓడలరేవు వరకు ఏరియల్ విజిట్ చేస్తారు। కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు ల్యాండ్ లో ఉన్న ముఖ్యమంత్రి రోడ్డు మార్గాన ప్రయాణించి వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను పరిశీలిస్తారు। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మందా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏరియల్ విజిట్ చేశారు। అనంతరం ఓడలరేవుకు చేరుకుని అక్కడ నుండి రోడ్డు మార్గాన అల్లవరం మండలం బెండమూర్లంక చేరుకున్నారు। వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను స్వయంగా ధాన్యాన్ని చేత పట్టుకుని పరిశీలించారు। అధికార యంత్రాంగంతో రైతాంగంతో స్వయంగా మాట్లాడి పంట నష్టం యొక్క వివరాలను అడిగి తెలుసుకున్నారు। రాష్ట్రానికి ఈ మందా తుఫాను అనేది పెను విపత్తు అని, తీవ్రమైనటువంటి డ్యామేజీ జరిగిందని, ఈదురుగాలుల వలన భారీ నష్టం వాటిల్లిందని సీఎం తెలియజేశారు। టెక్నాలజీ సహాయంతో సహాయ చర్యలు చేపట్టామని, తుఫానును సమర్థవంతంగా ఎదుర్కొన్నామని సీఎం పేర్కొన్నారు। రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తీవ్రమైన నష్టం వాటిల్లిందని, ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోబట్టి ఈ యొక్క నష్టాన్ని నివారించగలిగామని తెలియజేశారు। స్థానిక మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ పునరావాస కేంద్రాలను తనిఖీ చేస్తానని, గతంలో వచ్చినటువంటి హరికేన్ లాంటి తుఫానే వచ్చి ఉంటే ఎన్ని లక్షల కొబ్బరి చెట్లు నేలమట్టమయ్యావో ఊహించలేము అని చెప్పని సీఎం పేర్కొన్నారు। చాలా వరకు ఆస్తి నష్టాన్ని నివారించగలిగామని, నివేదికలకు వచ్చాక చర్యలను తీసుకుంటామని అన్నారు। మందా తుఫాను కారణంగా ముంపు ప్రాంతాల్లోని నివాసులను భీమవరంలోని దుర్గాపురం పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ఉన్న నిర్వాసితులను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వేండ్ర శ్రీనివాస్ మరియు భీమవరం తెలుగుదేశం పార్టీ నాయకులు పరామర్శించి వారి యొక్క యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు। నష్టపోయినటువంటి వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు। ఈ కార్యక్రమంలో భీమవరం తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు మద్దుల రాము, కార్యదర్శి చల్లబోయిన గోవింద్, మలువలస రాము, పడమటి సోమేశ్వరరావు, పెద్దబ్బులు తదితరులు పాల్గొన్నారు। భీమవరం కలెక్టరేట్ లోని మందా తుఫాను కంట్రోల్ రూమ్ ను కలెక్టర్ నాగరాణి బుధవారం పరిశీలించి కంట్రోల్ రూమ్ కు వచ్చినటువంటి కాల్స్ వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు డివిజనల్, మండల్ కంట్రోల్ రూమ్ నుండి వచ్చినటువంటి ఫిర్యాదులను సంబంధిత శాఖాధికారుల దృష్టికి తీసుకువెళ్లి తక్షణం పరిష్కార చర్యలు తీసుకోవాలని ఆదేశించారు। మందా తుఫాన్ కారణంగా జిల్లాలో నీట మునిగిన పంటల వివరాలను 5 రోజుల్లో సేకరించి నివేదిక సమర్పించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు। భారీ వర్షాల వలన నీట మునిగిన పంట వివరాలు తెలుసుకునేందుకు సంబంధిత శాఖాధికారులతో ఆయన గూగుల్ మీట్ సమీక్ష చేశారు। ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ 5 రోజులలో పంట నష్టం యొక్క వివరాలను సేకరించి నివేదికలను సమర్పించాలని ఆదేశించారు। పంట నష్టం జరిగిన ప్రతి రైతును ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ తెలియజేశారు। అమరావతిలోని సచివాలయంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కావడం జరిగింది। ఈ సమావేశానికి సహచరుల మంత్రులు నారాయణ, వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్ తో కలిసి పాల్గొనడం జరిగింది। మందా తుఫాను వల్ల నీట మునిగిన వరి చేలను కూటమి నాయకులు ఆదివారం పరిశీలించారు। పలు ప్రాంతాల్లో వరి పంట నీట మునగడంతో పాటు నేలపై ఒరిగిపోయాయి। నేల పొరిగి ఒరిగిన వరి చేలను సంరక్షించే విధానాన్ని వ్యవసాయ శాఖ సంచాలకులు ఎంవి రమేష్, వ్యవసాయ అధికారి టీకే రాజేష్ రైతులకు వివరించారు। అత్తిలి ఎంపీపీ మక్కా సూర్యారావు, టీడీపీ కార్యదర్శి ఆల్తి అజయ్, బోడపాటి సూర్యచంద్రరావు, తహసీల్దార్ దస్కవంశీ, నీటి పంపిణీ కమిటీ చైర్మన్ నల్లూరి సురేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। అత్తిలి మండలంలోని పాలి, అత్తిలి, పాలూరు, కొమ్మర, ఈడూరు, తిరుపతిపురం గ్రామాల్లో తుఫాను వల్ల దెబ్బతిన్న వరి పొలాలను అధికారులు పరిశీలించారు। ప్రస్తుతం స్వర్ణ, సంపద స్వర్ణ రకాలు రాత్రి వేసినటువంటి గాలికి ఒరగడం జరిగిందని, ప్రస్తుతం రైతులు ఒరిగిన దుబ్బులను పైకి లేపి కట్టుకోవడం, పొడతెగులు ఆశించకుండా హెక్సాకొనజాల్ లేదా ఫ్రిఫికొనజాల్ మందును పిచికారీ చేసుకోవాలని సూచించారు। ఎక్కడైనా నీరు నిలిచినట్లయితే బయటకు పోయే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు। సహాయ వ్యవసాయ సంచాలకులు ఎంవి రమేష్, తహసీల్దార్ సుబ్రహ్మణ్యేశ్వర వంశీ, వ్యవసాయ అధికారి టీకే రాజేష్, డీసీ చైర్మన్ నల్లూరి సురేష్, ఎంపీపీ మక్కా సూర్యనారాయణ,
ఆల్తి అజయ్, గ్రామ కూటమి నాయకులు, రైతులు, గ్రామ రెవెన్యూ అధికారులు, వ్యవసాయ సహాయకులు ఇందులో పాల్గొన్నారు. తణుకు పట్టణంలోని పాత ఊరిలోని మున్సిపల్ ఆఫీస్ వద్ద ఉన్న పార్వతీ సమేత కపత్తేశ్వర స్వామి ఆలయంలో నందీశ్వర విగ్రహ పునఃప్రతిష్ఠా మహోత్సవం ఈ రోజు వంశంపారంపర్య ధర్మకర్త నల్లజర్ల వెంకటేశ్వరరావు, శ్రీమతి విజయలక్ష్మి దంపతుల చేత శైవాగమ శాస్త్రపరంగా శైవాగమ పండితుల చేత తపోవన దీక్షతో వాస్తు పూజ, వాస్తు హోమం, వాస్తు బలి, జలాభిషేకం, క్షీరాభిషేకం, ధ్యానాదివాసము, పంచశయ్య దివాసము, నందీశ్వరుని పూజలను నిర్వహించారు. అధిక సంఖ్యలో నందీశ్వర అభిషేకానికి భక్తులు పాల్గొన్నారు. దగోషనాభ్యో परियग्रीकरण महोत्सव आख्ये शुभकर्मणि మొందా తుఫాన్ నేపథ్యంలో ప్రజల భద్రతకు భరోసా కల్పిస్తూ నిరంతరం అందుబాటులో ఉండి ఎక్కడా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకున్న అన్ని శాఖల అధికారులకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ధన్యవాదాలను తెలియజేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తుఫాను హెచ్చరికలు వచ్చిన నాటి నుండి తుఫాను తీరం దాటే వరకు అప్రమత్తంగా ఉండి సమర్థవంతంగా ఎదుర్కొన్నామని అన్నారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, కూటమి నాయకులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో తుఫాను నుంచి ప్రజలను అప్రమత్తం చేస్తూ పలు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలను తరలించడంలో ఎంతో కృషి చేశారని అన్నారు. ముఖ్యంగా తుఫాను ప్రభావంతో వీచిన తీవ్రమైన గాలులకు తణుకు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడి అక్కడక్కడ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినప్పటికీ మున్సిపల్ అధికారులతో పాటు ఫైర్ అండ్ విద్యుత్ శాఖ అధికారులు, ఎంపీడీఓలు
తహసీల్దార్లు స్పందించి రక్షణ చర్యలు చేపట్టడంతో చెట్లు తొలగి విద్యుత్ సరఫరా పునరుద్ధరించబడిందని అన్నారు. పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న వారికి బుధవారం మధ్యాహ్నం కూడా భోజనం అందజేసి వారిని వారి నివాసాలకు పంపించామని తెలియజేశారు. మోందా తుఫాను వల్ల దెబ్బతిన్న పంట పొలాల రైతులను ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుంది అని రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. ఉండి మండలం వాండ్ర గ్రామం FCI గోడౌన్స్ వద్ద జిల్లా కలెక్టర్ నాగరాణితో బుధవారం ఆయన వరి చేలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ముంపుకు గురైన 50 ఎకరాల్లో కొన్ని కారణాల వల్ల డ్రైనేజీ ప్రక్షాళన చేయలేకపోయామని, దానివల్లే ముంపుకు గురయ్యాయని అన్నారు. వెంటనే డ్రైనేజ్ పనులను చేపట్టి వరి చేలు ముంపుకు గురి కాకుండా చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వాండ్ర సర్పంచ్ దాసరి కృష్ణ, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు, డీసీ చైర్మన్ ఫణిబాబు, సంబంధిత అధికారులు, కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఉండి మండలం వాండ్రం గ్రామంలో కొంత భాగం వరి పంట దెబ్బతింది అన్న సమాచారంతో కలెక్టర్ మేడం గారు, నేను ఇక్కడ విజిట్కి రావటం జరిగింది. ఆ రైతుతో మాట్లాడి వ్యవసాయ శాఖాధికారులతో కూడా మాట్లాడి ఈ ఇబ్బంది రావటానికి ఉన్న ప్రాబ్లం ఏంటి అనేది తెలుసుకోవటం జరిగింది. ఇక్కడ ఉన్న 900 ఎకరాల్లో సుమారు ఒక 50 ఎకరాల వరకు రైతులకి ఈ రకంగా ఇబ్బంది వచ్చింది. సమస్య ఏంటో తెలిసింది. తుఫాను కారణం అయినప్పటికీ కూడా ఎన్నో చోట్ల డ్రైనేజ్ వ్యవస్థనంతా సరి చేసుకుంటూ వెళ్ళాం. కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందులు, చిన్న ఇబ్బందులు తలెత్తి కొంత యాకరేజ్కి ఇబ్బంది వచ్చింది. ఇటువంటివి నియోజకవర్గ వ్యాప్తంగా అలాగే జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఆక్రమణల వలన, డ్రైన్లు కాలవల ఆక్రమణల వలన రైతులు ఇబ్బంది పడుతున్నారో, కొంతమంది ప్రజల స్వార్థానికి మరి రైతులు మనం తింటున్నామంటే రైతులే మూల కారణం. మరి వెన్నుముక రైతు అని మనం ఎన్నో కౌరులు చెప్తూ ఉంటాం. కానీ ఆ రైతుకున్న కష్టాన్ని పట్టించుకోకుండా కొంతమంది ఆక్రమణదారుల వలన రైతులు ఇబ్బంది పడతాం అనేది కరెక్ట్ కాదు. కలెక్టర్ గారు కూడా సంబంధిత అధికారులు, తహసీల్దార్ గారికి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. రాబోయే 2 నెలల్లో ఇప్పుడు సుమారు 80% ఆక్రమణలన్నీ తొలగించడం జరిగింది. ఆ మిగిలిన దాన్ని కూడా పూర్తిగా 100% ఎటువంటి ఆక్రమణలో డ్రైనేజీలు కానీ కాలువలు కానీ ఎటువంటి ఆక్రమణలో లేని నియోజకవర్గంగా ఉండి నియోజకవర్గాన్ని చెయ్యాలి. దీని మోడల్లో అన్నీ కూడా ఇదే మార్గంలో ఉండాలి అనే దాని మీద మేము పట్టుదలగా చేయటం జరుగుతుంది. రాబోయే 2 నెలల్లో మీడియా మిత్రులు కూడా, మీరు కూడా ఎక్కడైనా రైతులకు ఏమన్నా కష్టం ఉంటే చాలామంది మాకు చెప్తున్నారు. ఇంకా ఏదన్నా ఉంటే మీరు కూడా డ్రైన్స్ కానీ కెనాల్ కానీ ఆక్రమణలు ఉంటే మీరు కూడా కలెక్టర్ ఆఫీస్కి కానీ నా ఆఫీస్కి కానీ తెలియచేస్తే ఇమ్మీడియట్గా అటెండ్ అవుతాం. నెక్స్ట్ ఎంత వర్షం వచ్చినా, పెద్ద గాలి వచ్చినప్పుడు మనం ఏం చేయను, ఎంత వర్షం వచ్చినా సరే రైతుకి కష్టం కలగకుండా ఏం చేయాలి. అలాగే కొంతమంది కౌలు రైతులకు కూడా కార్డు ఇవ్వటంలో యజమాని పర్మిషన్ ఉన్నా లేకపోయినా కార్డు ఇవ్వాలి అన్న రూల్ వచ్చింది. సో ఎవరికి కూడా ఈ కౌలు కార్డు ఇవ్వటంలో ఇబ్బంది లేకుండా రేపు రాబోయే పంట సీజన్ దగ్గర నుంచి ఇబ్బంది లేకుండా ఉండేలాగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్ర మాజీ మంత్రి, రాష్ట్ర PAC సభ్యులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు మోందా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో తుఫాను ప్రభావంతో పంట తీవ్ర నష్టం చవిచూసిన రైతాంగాన్ని పరామర్శించేందుకు పలు మండలాల్లో పర్యటించారు. పెనుమంట్ర మండలంలోని నత్తారామేశ్వరం, పెనుమంట్ర గరువు, మామిడూరు, పొలమూరు గ్రామాల్లోని, అనంతరం ఆలమూరు, బట్లమగటూరు, మార్టేరు, వెలగలేరు ప్రాంతాల్లో పంట నష్టాన్ని ప్రత్యక్షంగా గమనించారు. ఈ సందర్భంగా రంగనాథరాజు మాట్లాడుతూ తుఫాను వల్ల పంట దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం తక్షణం సాయం అందించాల్సిన అవసరం ఉందని,
మురుగునీరు పూడికతీత చర్యలు వెంటనే చేపట్టి మురుగునీటి నుంచి కాలువ పూడికతీతల నుంచి రైతులను రక్షించాలని అన్నారు. ఈ పర్యటనలో మండల కన్వీనర్ గూడూరి దేవేంద్రుడు, వైఎస్ ఎంపీపీ వాసంశెట్టి కిరణ్, తమనంపూడి వీర్రెడ్డి, తమనంపూడి అయ్యప్పరెడ్డి, ఎల్లారెడ్డి, గోపాలకృష్ణారెడ్డి, ముదునూరి నాగరాజు, పాలసత్తి రాజారెడ్డి, భూపతిరాజ్ శ్రీనివాసరాజు, తాడి రాజారెడ్డి, భోగిరెడ్డి మారుతిరావు, తాతాజీ వేణుమాధవరెడ్డి, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు బుర్రా రవి, మారంపూడి రమేష్, చించినాడు నరసింహమూర్తి తదితరులు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మోందా తుఫాన్ ప్రభావంతో గోస్తని నది పరివాహక ప్రాంతంలోని కొత్త కాలనీ, రజీవ్ కాలనీ పరిసర ప్రాంతాలు ముంపుకు గురయ్యాయని, ఈ నేపథ్యంలో ఆచంట శాసనసభ్యుడు పితాని సత్యనారాయణ పిలుపు మేరకు స్థానిక అధికారులు, కూటమి నాయకులు ముందస్తు చర్యలు చేపట్టారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. పెనుమంట్ర ప్రభుత్వ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో వసతి కల్పించారు. అక్కడ బాధితులకు ఆహారము, మంచినీరు, అవసరమైన సౌకర్యాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గంటా వాసు, గోపరాజు రవి, నరాల్శెట్టి వెంకటేష్, సుభాకర్ తదితరులు పాల్గొన్నారు. మోందా తుఫాను తీరం దాటిన అనంతరం సహాయక చర్యలు చేపట్టడంలో అధికారులు పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యారు. పెనుమంట్ర మండలంలోని 11 గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 104 కుటుంబాల్లోని 276 మందికి షెల్టర్ కల్పించారు. ఒక ఇల్లు పూర్తిగా, మరొక ఇల్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు మండల తహసీల్దార్ ఏలియమ్మ తెలిపారు. 104 కుటుంబాలకు నిత్యావసర వస్తువుల పంపిణీ, ఉచితంగా అవసరమైనటువంటి వస్తువులను అందజేస్తున్నారు. మనిషికి 1000 రూపాయల చొప్పున, కుటుంబానికి 3000 రిలీఫ్ క్యాంపులో తలదాచుకున్న వారికి కూడా ఇవ్వడం జరుగుతుందని, వాటితో పాటు బియ్యం 25 కిలోలు, రెడ్ గ్రామ్ దాల్ 1 కిలో, నూనె 1 లీటరు, ఉల్లిపాయలు 1 కిలో, బంగాళాదుంపలు 1 కిలో, చక్కెర 1 కిలో ఉచితంగా అందజేస్తారని తహసీల్దార్ తెలియజేశారు. పెనుమంట్ర మండలంలో ఈదురుగాలు వీయడంతో 12,207 ఎకరాలు వరి సాగు చేయగా 14 గ్రామాల్లో 720 ఎకరాలు వరి, కూరగాయల సాగు, అరటి సాగుకు ప్రాథమికంగా నష్టం కలిగినట్లు అంచనా వేశారు. వీటిలో అధికంగా సాగు చేసిన ఎంటీయో 7029 రకం పూర్తిగా పడిపోయినట్లు నిర్ధారించారు. ఆలమూరు, ఓడూరు, పెనుమంట్ర, పొలమూరు గ్రామాల్లో పంట నష్టం అధికంగా ఉందని మండల వ్యవసాయాధికారి బి దేవి స్వరూప తెలియజేశారు. మోందా తుఫాన్ బారిన ప్రజలు ఇబ్బందులు పడకుండా కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఆదేశాల మేరకు తణుకు ప్రాంతంలోని ప్రజలు పునరావాస కేంద్రం యొక్క జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు వారికి మధ్యాహ్న భోజనం, బిస్కెట్స్ ను తహసీల్దార్ వర్మ, మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్, రెవెన్యూ, మున్సిపల్ సచివాలయ సిబ్బంది, తెలుగుదేశం పార్టీ నాయకుడు తాతపూడి మారుతీరావు పంపిణీ చేశారు. తుఫాను తీవ్రత తగ్గిన అనంతరం ప్రజలు వారి నివాస ప్రాంతాలకు తరలి వెళ్లారు. మోందా తుఫాన్ ప్రభావంతో అధిక వర్షాల కారణంగా నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు రూరల్ మండలం కంసాలిపాలెం మాధవరం బ్రిడ్జ్ వద్ద ఉప్పొంగుతున్న ఎర్రకాలువ ప్రవాహాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈదురుగాలుల వల్ల నేలమట్టమైన వరి పంట పొలాలను ఆయన పరిశీలించారు. నిడదవోలు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సుడిగాలి పర్యటన చేశారు. సింగవరం గ్రామంలో పునరావాస కేంద్రాలని, తుఫాను బాధితులను కలిసి అందుతున్న సహాయాలను గురించి అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ నాగరాజ్ నాయక్, ఎంపీడీఓ జగన్నాథరావు, సొసైటీ అధ్యక్షులు, టీడీపీ మండల అధ్యక్షులు తదితర నాయకులు పాల్గొన్నారు. అంతర్వేదిలో భారీగా వీస్తున్న ఈదురుగాలులకు రోడ్లపై కొబ్బరి చెట్లు నేలకూయాలి. అడ్డంగా పడ్డ కొబ్బరి చెట్లను రాజోల్ సిఐ నరేష్ కుమార్ తనే స్వయంగా గొడ్డలతో నరికి తొలగించారు. మోందా తుఫాన్ నేపథ్యంలో నర్సాపురం సముద్ర తీర ప్రాంతాలైన బియ్యపు తిప్ప, పెదమైనవానిలంక, చిన్నమైనవానిలంక గ్రామాలని అర్ధరాత్రి సైతం స్థానిక శాసనసభ్యుడు బొబ్బిడి రాయకర్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు రామరాజుతో కలిసి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా పర్యటించారు. సముద్ర కోతను పరిశీలిస్తూ, పునరావాస కేంద్రాలను వరుసగా సందర్శిస్తూ, శిబిరంలో ఉన్న వారి యోగక్షేమాలను తెలుసుకుంటూ వారి సాధక బాధకాల్లో భాగం పంచుకున్నారు. ఎప్పటికప్పుడు సెక్రటేరియట్ నుండి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ ద్వారా అందిస్తున్నటువంటి సూచనలు క్షేత్రస్థాయిలో ఉండి పాటించారు. మోందా తుఫాను
నేపథ్యంలో తుఫాను తీరం దాటిన అనంతరం చర్యల్లో భాగంగా జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణి నర్సాపురం మొగల్తూరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పలు పునరావాస కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పునరావాస కేంద్రంలో ఏర్పాట్లన్నీ బాగున్నాయా, భోజనం ఎలా ఉంది, అధికారులు సరిగ్గా స్పందిస్తున్నారా అని వారిని వివరాలు అడిగారు. స్వయంగా భోజనాన్ని ఆమె వడ్డించి వారితో పాటే కూర్చుని తిని వారు తినే పదార్థాలనే ఆమె కూడా భుజించడంతో వారిలో ఒకంత ఆశ్చర్యం, మనోధైర్యం కనిపించాయి. భోజనం చేస్తూనే బాధితులతో యోగక్షేమాలు అడుగుతూ ప్రభుత్వం ప్రజలు అనే తారతమ్యం లేదని, ప్రభుత్వం ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుందని తెలియజేశారు. ఏ సమస్య ఉన్నా జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని, ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి మీ నిర్మలమ్మ మీ గ్రామంపై ప్రత్యేక శ్రద్ధతో అనేక కార్యక్రమాలను చేపట్టి పూర్తి చేస్తున్నారని, త్వరలో సముద్రపు కోత అడ్డుకట్ట నిర్మాణం కూడా పూర్తి కావస్తుందని అన్నారు. తుఫాన్ సమయంలో భయపడకూడదని, ధైర్యంగా ఉండాలని అన్నారు. పెదమైనవాన్ లంక వద్ద 1 కిలోమీటర్ పరిధిలో నిర్మిస్తున్న సముద్రపు కోత అడ్డుకట్ట నిర్మాణాన్ని ఆమె స్వయంగా పరిశీలించారు. అనంతరం వేములదీవి వద్ద మత్స్యకార బాలుర బీసీ వెల్ఫేర్ స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి తుఫాన్ షెల్టర్ ను పరిశీలించారు. మెడికల్ సిబ్బందితో మాట్లాడుతూ పాము కాటు కేసులు ఏమైనా వచ్చాయా, మందులు అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అంటువ్యాధులు సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉందని, జాగ్రత్త వహించాలని, మార్గమధ్యంలో ఎన్టీఆర్ బృందాలను కలుసుకుని వారి సేవలను కూడా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ, తహసీల్దార్లు, జిల్లా ఆర్ఎంపీ తదితర అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి సతుపల్లి ధనభార్గవి న్యూఢిల్లీలో నవంబర్ 6 నుండి 8 వరకు జరిగే జాతీయ స్థాయి స్పేస్ వీక్ కార్యక్రమానికి ఎంపికైంది. విద్యార్థిని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయుని అభినందించారు. మోందా తుఫాను వల్ల గత 4 రోజుల నుండి కురుస్తున్న కుండపోత వర్షం, విపరీతమైన గాలుల వల్ల వరిచేలు పడిపోయి నీటి మునిగి కుళ్ళుతున్నందువల్ల రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని సిపిఎం జిల్లా నాయకులు, మాజీ ఎంపీపీ జుత్తిగ నరసింహమూర్తి డిమాండ్ చేశారు. తుఫాను వలన నోటికాడుకు వచ్చిన పంట కుళ్లిపోతుంటే తట్టుకోలేకపోతున్నారని రైతులు అంటున్నారని అన్నారు. మురుగునీరు బయటకు వెళ్లక నాశనం అయిపోతున్నాయని పొలాలు, కౌలు రైతులకు ప్రభుత్వం నుండి ఏ విధమైన రాయితీ అందలేదని, పంటలు పండించేది ఒకరైతే రాయితీ మరొకరికి పోతుందని వాపోయారు. మోందా తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయి ఎటూ పాలుపోక దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న రైతాంగాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బుధవారం తెల్లవారుజామున తీరం దాటిన తుఫాన్ కారణంగా నర్సాపురం మండలంలో దెబ్బతిన్న పలు గ్రామాల్లో జిల్లా కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. నీట మునిగినటువంటి పంట చేలను ఆమె పరిశీలించారు. వేములదోవి ఈస్ట్, వెస్ట్ కుక్కిలేరు వద్ద గట్టుపై నుండి నీరు పొంగి కొంతమేర కరుణానగర్ కాలనీలో చొచ్చుకు వచ్చిన నీటిని కూడా ఆమె పరిశీలించి బాధితులను పరామర్శించారు. జిల్లా యంత్రాంగం పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నప్పుడు ఎందుకు వెళ్లలేదని ఆమె ప్రశ్నించారు. నర్సాపురం మండలం బియ్యపుతిప్ప గ్రామ ప్రాంతాన్ని కూడా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు బుల్శెట్టి శ్రీనివాస్ తుఫాన్ పునరావాస కేంద్రానికి వచ్చి బాధితులను పరామర్శించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భోజన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి ఆయనే వడ్డించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా తుఫాను బాధితులను ఆదుకుంటుందని, ఎవరూ అధైర్యపడవద్దని తెలియజేశారు. చేతికొచ్చిన పంట తుఫాన్ తాకిడికి వరిచేలు నేల కొరిగిపోయాయని, ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు ఆవేదన చెందుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, తేతలి, దువ్వ, ముద్దాపురం, కోనాల, వరిగేడు ప్రాంతాల్లో తుఫాను ప్రభావంతో వరిచేలు నీట మునగడంతో ఇప్పటికే రైతులు 25,000 నుండి 30,000 రూపాయలు ఎకరానికి పెట్టుబడి పెట్టారని అన్నారు. అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు తగు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాది వరిగేడు సార్, మేము గోన రాంబాబుకి 6 ఎకరాలు 7 ఎకరాల దాకా కుడుతున్నాం సార్. ఈ తుఫాను వల్ల చాలా నట్టపోయి ఉండే, అవి చేలు పడిపోయి నీళ్ళు ఎక్కేసి మొక్క వచ్చేస్తాయి సార్. నిలబడ్డాయేమో పెట్టుబడి వచ్చి అవి చాలా నట్టపోయింది సార్. ఎకరానికి వచ్చి 30,000 25,000 పెట్టుబడి వచ్చారు. మళ్ళీ ఎకరం మిషన్తో కోయాలంటే 10,000 వచ్చారు ఎకరానికి వచ్చి. మళ్ళీ దాలాకి ఏం చేయాలో ఊయం లేదు సార్. ఇప్పుడు చేయకపోతే మళ్ళీ దాలా ఉడుకోలేదు సార్. గవర్నమెంట్ కొత్త ఆదించి కొత్త 6 మాకు న్యాయం చేయాలని చూస్తారు తప్ప ఇంకేం లేదు సార్. ఏడాల నవ్వాలో ఏం లేదు సార్. అదండి పంట చేతికి వచ్చే టైంలో తుఫాను వచ్చి మొత్తం ఇలా చేసింది సార్. ఇంకా వర్షాలు చెప్తున్నారు, ఈ కోస్తాం కోయం ఏం లేదు సార్. అదండి కొత్త గవర్నమెంట్ ఆదుకుని ఎమ్మెల్యే గారితో కొత్త సహకరించి ఎమ్మెల్యే గారు ఏం చేయాలని కోరుతున్నాం సార్. మోందా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టాన్ని కలెక్టర్
కీర్తి చేకూరి పరిశీలించారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి బుధవారం చాగల్లు మండలంలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఆర్డీఓ, వ్యవసాయ, రెవెన్యూ, సస్యరక్షణ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో జిల్లాలో మొత్తం 18 మండలాల్లో వరి పంట, 5 మండలాల్లో మినుము పంట సాగు విస్తీర్ణంలో ఉందని, చాగల్లు మండలంలో మొత్తం 1941 హెక్టార్లలో వరి సాగు చేయగా తుఫాను ప్రభావంతో 124 హెక్టార్ల పంట పడిపోవడం, 3 హెక్టార్ల పంట నీట మునిగి నష్టం వాటిల్లిందని రైతులు తెలియజేశారు. కీర్తి చేకూరి మాట్లాడుతూ తుఫాను కారణంగా ఇప్పటి వరకు 13,500 హెక్టార్లలో వరి పంట కూలిపోగా 2,050 హెక్టార్లలో నీట మునిగిన పరిస్థితి నెలకొని ఉందని అన్నారు. మొలకలు రాకుండా ఉండేందుకు 5% ఉప్పు ద్రావణాన్ని కంకులపై పిచికారీ చేయాలని ఆమె సూచించారు. ఈ సందర్శనలో ఆర్డీఓ, వ్యవసాయ అధికారులు ఆమె వెంట ఉన్నారు. మోందా తుఫాన్ ప్రభావంతో నిడదవోలు నియోజకవర్గంలో నష్టపోయినటువంటి రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు డిమాండ్ చేశారు. నిడదవోలు మండలం సమిస్త్రగూడెంలో తుఫాన్లో నేలపోలిన వరిపరాలను శ్రీనివాస్ నాయుడు, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు బుధవారం పరిశీలించి రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వైఎస్ఆర్ జగన్ రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని సీజన్ ముందే అందించేవారని అన్నారు. ఏటా 13,500 చొప్పున నియోజకవర్గంలోని నిడదవోలు, పెరవలి, ఉండ్రాజవరం మండలాల్లో 21,334 మంది రైతులకు 115.20 కోట్లు రైతు భరోసా పథకం కింద అందించారని అన్నారు. తరువాత వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అదిగో ఇదిగో అంటూ పెట్టుబడి సాయం ఊసు మాత్రం ఎత్తలేదని విమర్శించారు. 2 ఏళ్లలో 5,000 మాత్రమే కొంతమంది రైతులకు అందించిందని అన్నారు. పెరవలి మండలం ముక్కామల గ్రామంలో అక్టోబర్ 2వ తేదీన బుధవారం పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పర్యటించి దెబ్బతిన్నటువంటి పంట పొలాలను, అరటి తోటలను పరిశీలించి ఎన్యూమరేషన్ జాగ్రత్తగా చేయాలని అధికారులను సూచించారు. తుఫాన్ దాటికి దెబ్బతిన్న ఇళ్లను, నేలకొరిగిన చెట్లను, స్తంభాలను కూడా ఆయన పరిశీలించారు. బాధితులకు అండగా ఉంటామని దుర్గేష్ రైతాంగానికి భరోసా ఇచ్చారు. ఎక్కడైనా విద్యుత్ అంతరాయం కలిగితే సంబంధిత అధికారులతో మాట్లాడి యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని అన్నారు. వరదలకు, తుఫాన్లకు వచ్చేటటువంటి పునరావాస బాధితుల కుటుంబాలను గుర్తించి పక్కా గృహాలను నిర్మించి ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కేతా గోపాలన్ డిమాండ్ చేశారు. బాధితులకు బిస్కెట్ ప్యాకెట్లు, రస్కుల ప్యాకెట్లు, వేరుశనగ ఉండలు సిద్ధాంతంలో ఉన్నటువంటి గ్రామ శాఖ పంపిణీ చేసింది. ఈ సందర్భంగా గోపాలన్ మాట్లాడుతూ పునరావాస బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయంతో పాటు రేషన్, 2 జతల బట్టలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నక్కవారిపాలెం, చెరువుపాట, బ్యాంక్ కెనాల్ వెంబడి చెట్ల కింద నివాసం ఉంటున్న నిరుపేదలకు పక్కా గృహాలు నిర్మించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. తుఫాన్ సహాయ కార్యక్రమంలో భాగంగా గణపవరం పరిసరాల్లో ఇళ్లు లేని పేద ప్రజలు 550 మందికి ఆహార పొట్లాలు, మెడిసిన్స్, వాటర్ బాటిల్స్ కొనిశెట్టి గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ద్వారా గణేష్ ఆర్థిక సౌజన్యంతో అందజేశారు. ఈ కార్యక్రమంలో గణపవరం మండల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ లో చెట్టు పడిపోయిందని సమాచారం ఇచ్చినప్పుడు ఎస్ఐ చంద్రశేఖర్ వెంటనే స్పందించి వెంటనే తొలగించడం జరిగిందని అన్నారు. ఫైర్ ఆఫీసర్ అజయ్ కుమార్, లీడింగ్ ఫైర్మెన్ పిఎన్ఆర్వి ప్రసాద్ మరియు జిడివి ప్రసాద్, బివి రమణ, నాగయ్య ఇందుకు సహకరించారు. అంతర్జాతీయ స్ట్రోక్ దినోత్సవం సందర్భంగా తణుకు శ్రానిధి న్యూరో జనరల్ ఆసుపత్రి డిఎం న్యూరాలజిస్ట్ డాక్టర్ పాకినా కృష్ణకిషోర్ ప్రజలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను తెలియజేశారు. స్ట్రోక్ వచ్చిన 4.5 గంటల్లో ఆసుపత్రికి తీసుకుని రావడం ద్వారా ప్రమాదాన్ని నివారించవచ్చునని అన్నారు. నరాలలో గ్లాడ్ ఉంది, నిమిషానికి 10 లక్షల నరాలు చనిపోతాయని తెలియజేశారు. స్ట్రోక్ నకు గుర్తు సరిగ్గా నడవలేకపోవడం, మాట సరిగా రాకపోవడం, కళ్ళు మూతపడడం, చేతులు వంకర కావడం ఈ లక్షణాలు ఉంటే స్ట్రోక్ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు 30 నిమిషాలు వ్యాయామం చేయాలని, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్లను కంట్రోల్లో ఉంచుకోవాలని అన్నారు. అక్టోబర్ 29th వరల్డ్ స్ట్రోక్ డే. ప్రతి సంవత్సరం WHO ఈ అక్టోబర్ 29th వరల్డ్ స్ట్రోక్ డే కింద సెలబ్రేట్ చేస్తుంది. జనరల్ పబ్లిక్కి స్ట్రోక్ గురించి అవేర్నెస్ తీసుకురావాలి. స్ట్రోక్ పేషెంట్కి ఎంత తొందరగా ట్రీట్మెంట్ ఇస్తే అంత బెనిఫిట్ అనేది ఉంటుంది. ఇప్పుడు కూడా చాలామంది పేషెంట్స్ గోల్డెన్ పీరియడ్ అంటే ఏంటి, గోల్డెన్ అవర్ అంటే ఏంటి తెలియదు. స్ట్రోక్ వచ్చిన తర్వాత పేషెంట్స్ అనేవాళ్ళు ఇమీడియట్గా హాస్పిటల్కి రావాల్సి వస్తుంది. అంటే ఏంటంటే విత్ ఇన్ 4.5 hours.
సో గోల్డెన్ పీరియడ్ అని ఎప్పుడంటామంటే స్ట్రోక్ స్టార్ట్ అయిన తర్వాత విత్ ఇన్ 4.5 అవర్స్లో మనం ఒక ఇంజెక్షన్ ఇస్తాం, క్లాట్ బస్టర్ అని. ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల బ్రెయిన్లో ఏమైనా క్లాట్ ఉంటే కరిగిపోయి బ్రెయిన్ టిష్యూ చనిపోకుండా ఉంటుంది. సో ఎప్పుడైతే స్ట్రోక్ స్టార్ట్ అయిన తర్వాత ప్రతి నిమిషానికి 10 లక్షల నుంచి 20 లక్షల నరాలు చనిపోతూ ఉంటాయి. సో ఆ నరాలు చనిపోయిన తర్వాత మళ్ళీ పుట్టడం అంటే జరగదు. సో దానివల్ల ఏంటంటే పర్మనెంట్ డ్యామేజ్ అనేది జరిగి సో పేషెంట్కి చెయ్యి కాలు రాకపోవడం, కోమాలోకి వెళ్ళడం, కంటి చూపుకోవడం, ఇలాంటి సింటమ్స్ అన్నీ ఉంటాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఒక చిన్న స్లోగన్ రిలీజ్ చేసింది, బీ ఫాస్ట్. సడన్గా ఏమైనా పేషెంట్కి బ్యాలెన్స్ ప్రాబ్లం వచ్చినా సరే, ఐ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఫేస్లో ఏమైనా మూతి పక్కకి వెళ్ళినా, చెయ్యి కాలు ఏమైనా వీక్ అయినా సరే, స్పీచ్ ఏమైనా మాట తడబడినా సరే ఇమీడియట్గా హాస్పిటల్కి పేషెంట్ని తీసుకురావాల్సి వస్తుంది. సో తీసుకొస్తే ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే పేషెంట్ బెనిఫిట్ అనేది బాగుంటుంది. ఎంత తొందరగా హాస్పిటల్కి వస్తే అంత మంచిది. స్ట్రోక్ నివారణ అనేది చాలా ఇంపార్టెంట్ చికిత్స కంటే. సో నివారణ అంటే ఏంటంటే బీపీ, షుగర్ కంట్రోల్లో ఉంచుకోవాలి. కొలెస్ట్రాల్ పెరిగితే కనుక కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. హెల్దీ డైట్, రోజు మినిమం వ్యాయామం చేయాల్సి వస్తుంది. అంటే కనీసం 30 మినిట్స్ 20 మినిట్స్ బ్రిస్క్ వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, సో సింపుల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఎక్సర్సైజ్ చేసుకుంటే హెల్త్ అనేది బాగుంటుంది. స్ట్రోక్ని మనం ప్రివెంట్ చేయవచ్చు. స్ట్రోక్ అనేది ప్రపంచంలో అన్నిటికన్నా సెకండ్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్. అంటే హార్ట్ అటాక్ తర్వాత సెకండ్ పొజిషన్లో ఉండేది స్ట్రోక్. ఇప్పుడున్న జనరేషన్లో స్ట్రోక్స్ అనేవి చిన్నవాళ్ళకి కూడా వస్తుంది. సెడెంటరీ లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ కంట్రోల్లో పెట్టుకుంటే మనకి స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ చిన్న వయసులో కూడా మనం తగ్గించవచ్చు. మన హెల్త్ హ్యాబిట్స్ అన్ని మెయింటైన్ చేస్తే ప్రజల ఆరోగ్యం అంతా మంచి భద్రంగా ఉంచవచ్చు, స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ని తగ్గించవచ్చు. ఈ వార్తలకు స్వల్ప విరామం.